బాలూరు మండలం అరికెర గ్రామంలో ఉన్న బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులు గాడి తప్పి హద్దుమీరి ప్రవర్తిస్తున్న సంఘటన ఇటీవల కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయమై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్ సువర్ణమ్మ, ఎంపీడీఓ మద్దిలేటి స్వామి, రెవెన్యూ ఆఫీసర్ బసన్నగౌడ్, ఉపాధి హామీ పథకం ఏపీఓ శ్రీనివాసులతో కూడిన బృందం గురువారం పాఠశాలను సందర్శించింది. ఇప్పటి వరకు జరుగుతూ ఉన్న సంఘటనలకు సంబంధించి సిబ్బందితో ఆరా తీశారు. ఈ పాఠశాలలో గత కొద్ది నెలల క్రితం విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. అప్పుడు కూడా అధికారుల బృందం పాఠశాలను సందర్శించింది. గత కొద్ది రోజుల క్రితం పాఠశాలలో విద్యార్థులు మద్యం సేవిస్తూ సిగరెట్లు కాలుస్తూ ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీంతో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి పాఠశాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. పాఠశాలలో జరుగుతున్న సంఘటనలను సిబ్బంది ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి సంఘటనలను ఆయన ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్కు వివరించి తక్షణమే పరిస్థితిని అదుపులోనికి వచ్చేలా చొరవ చూపాలని కోరారు. అలాగే ఇక్కడ పరిస్థితి చక్కబడే వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి పాఠశాలను సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తానని తెలియజేశారు. ఆ తర్వాత నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి కూడా పాఠశాలను సందర్శించి పరిస్థితులు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. తాజాగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం స్థానిక తహసీల్దార్ బృందం గురుకుల పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో జరుగుతున్న విషయాలను గురించి సిబ్బంది ద్వారా తెలుసుకుని అందుకు బాధ్యులెవరో గుర్తించే ప్రయత్నం చేశారు. పాఠశాలలో ప్రిన్సిపల్ అందుబాటులో లేకపోవడంతోనే పాఠశాలలో విస్తుపోయే సంఘటనలు చోటు చేసుకుంటూ విద్యార్థులు గాడి తప్పి పెడదవ పడుతున్నారని ఆమె స్పష్టం చేశారు. పాఠశాలలో నిబంధనలను కఠినతరం చేస్తూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థులకు మద్యం, సిగరెట్ల వంటివి ఎలా లభ్యమవుతున్నాయన్న విషయంపై నిఘా ఉంచుతామన్నారు. అంతేకాకుండా పాఠశాల పరిసరాల్లో రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ తిరిగేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇదివరకు హాస్టల్ విద్యార్థులు ఓ ఉపాధ్యాయునితో కలిసి వంట సిబ్బందిపై దాడులకు కూడా పాల్పడినట్లు విచారణ బృందం దృష్టికి తీసుకువచ్చారు. రాళ్లతో దాడి చేయడం మాత్రమే కాకుండా వంట గ్యాసు పైపులు తొలగించి విద్యుత్ లైట్లను పగులగొట్టి బీభత్సం సృష్టించినట్లుగా తేలింది. విద్యార్థుల దాడుల కారణంగా వంట సిబ్బంది భయాందోళనకు గురై ఆ రోజు విద్యార్థులకు భోజనం అందించలేకపోయినట్లు సిబ్బంది విచారణ బృందానికి తెలియజేశారు. నిషేధిత వస్తువులను రహస్యంగా విద్యార్థులకు చేరవేస్తున్న వారిపై నిఘా ఉంచుతామన్నారు. పాఠశాల సిబ్బంది సెక్యూరిటీని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిబ్బంది అందరూ వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని, విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సలహాలు, సూచనలు తెలియజేశారు. దాడుల కారణంగా వంట సిబ్బంది భయాందోళనకు గురై విద్యార్థులకు భోజనం అందించలేకపోయామని వంట సిబ్బంది తెలియజేశారు. సదరు టీచర్పై వంట సిబ్బంది రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా విచారణ బృందానికి అందజేశారు. అరికెర గ్రామంలోని గురుకుల పాఠశాలలో జరిగిన ఈ పిల్లలు మద్యం తాగడం, సిగరెట్ తాగడము, హాస్టల్లో అల్లరి చేయడము, ఈ విషయాల గురించి ఇది రెండోసారి విచారణకు రావడం జరిగింది. ఇక్కడ లాస్ట్ టైం కూడా పిల్లలు ఒక హరాస్మెంట్, ఒకరి మీద ఒకరి హరాస్మెంట్ చేస్తున్న విషయంలో కూడా అప్పుడు కూడా ఎంక్వైరీకి రావడం జరిగింది. అలాగే ఇంకొక కంప్లైంట్, భోజనాలు చేయకుండా వంట వాళ్ళు వెళ్ళిపోయినారు, ఆకలితో అలమటిస్తున్న పిల్లలు అన్నది కూడా ఇక్కడ ఈ గురుకుల పాఠశాలలో జరిగింది. ఈ మధ్య తరచుగా ఈ గురుకుల పాఠశాలలో ఒకటి పోతే ఒకటి ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల తరచూ అధికారులు, ఆర్డీఓ గారు, తర్వాత సిఇఓ గారు, ఇంకా మండల స్థాయి అధికారులు, ఎంపీడీఓ గారు, నేను, తర్వాత ఈఓఆర్డీ గారు, మా ఆర్ఐ గారు, మా స్టాఫ్, మళ్ళీ పంచాయత్ సెక్రటరీ గారు అందరం రావడం తరచూ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ జరుగుతున్నాయి. ఈ విషయమే ప్రిన్సిపల్ గారు రెగ్యులర్గా ప్రిన్సిపల్ గారు లేకపోవడం అనేది స్టాఫ్ చెప్తున్నారు. అలాగే వంట వాళ్ళను, తర్వాత సెక్యూరిటీ వాళ్ళను విచారించడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సమస్యలు ఎందుకు ఏమి అనే విషయాన్ని వాళ్ళు రాతపూర్వకంగా మాకు తెలియజేసినారు. వాటిపైన ఇప్పుడు ఈ రోజుతోనే కాదు, ఇది పూర్తి విచారణ జరిపి దీన్ని కంట్రోల్ చేసే బాధ్యతగా మేము అధికారులము, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, మా ఆర్డీ గారి ఆదేశాల మేరకు మండల స్థాయి అధికారులుగా మేము ఈ సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా మేము దీనిపైన మేము తీసుకోవాల్సిన తగు చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము. ఇక్కడ పోలీసు వాళ్ళని కూడా పహారా కాసి, అంటే బీట్ ఒకసారి నైట్ టైం వచ్చేటట్టు వారికి కూడా మేము తెలియజేస్తాము. అట్లాగే ఈ అరికెర గ్రామంలో సారాయి, తర్వాత మందు ఎవరైతే
దాచిపెట్టుకొని ఇళ్లలో దొంగగా అమ్ముతున్నారు, వాటిపైన కూడా దాడులు నిర్వహించి అటువంటి కూడా పిల్లలకి ఎవరికి అందుబాటులో లేకుండా అటువంటి కట్టడాలు కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నాము. తర్వాత స్టాఫ్కు కూడా సూచనలు సలహాలు ఇచ్చి వాళ్ళు ఎలా డ్యూటీ చేయాలి, ఖచ్చితంగా వాళ్ళు పిల్లలు ఉన్న చోటనే వాళ్ళు కూడా పడుకోవాలనే సూచనలు ఇవ్వడం జరిగింది. ఇది ఇంకా ప్రాసెస్లో నడుస్తూ ఉంది. ఇంకా ఎంక్వైరీ కూడా ఈ రోజుతోనే కాదు, వీళ్ళందరికీ సూచనలు ఇవ్వడం, తరచూ మేము కూడా విజిట్ చేసి ఈ పరిస్థితిని పూర్తిగా ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా మా వంతుగా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకున్నామని తెలుసు. ఎఫ్ఐఆర్ అయింది అంటే పోలీసు వారి సమక్షంలో కేసు ఉంటుంది. రెండోది ఏమంటే వంట వాళ్ళు కూడా చెప్పడము, మనకు ఎవరం ఇక్కడ అధికారులు ఇక్కడే ఉండం కాబట్టి ఇక్కడ ఏం జరిగినప్పుడు విచారణలో వీళ్ళు చెప్పడం ఏమంటే వంట వాళ్ళు అచ్చయ్య అనే డ్రాయింగ్ మాస్టర్ గారు వాళ్ళ ఒక గ్రూప్ని రెడీ చేసుకొని పిల్లల్ని మిగతా వంట వాళ్ళపైన కానీ సెక్యూరిటీ పైన కానీ ఇతరులపైన రాళ్ళతో కొట్టించడము, ఒక గ్రూప్ సిస్టమ్ మెయింటైన్ చేసి అగనెస్ట్గా ఉన్నారనేది తెలిసింది.